ఆ ఉడతలకి ఎంత టేస్ట్ నచ్చిందో ఏమో. ఏనుగు చెవు మందారం అని వచ్చి ఇంత వస్తుంది. ఒక్క మొక్క అయితే ఉంచుకోండి గార్డెన్లో. ఇది ఒకటి 1/2 kg దాకా కాస్తాయి. తోటకూర చూడండి, అన్ని పెద్ద పెద్ద మొక్కలు. నా ఎదురు చూపు ఫలించింది. ఇదండి పొద్దున్నే సంతోషం. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మన గార్డెన్ వీడియో అండి. పొద్దున్నే వచ్చాను. ఊరెళ్ళి వచ్చినాక ఏంటంటే అసలు ఎప్పుడెప్పుడు తోట చూద్దామా అనిపిస్తుంది. ఒక 5-6 రోజులు లేనేమో. ఇంకా అసలు నా ప్రాణం అంతా ఇక్కడే ఉంది. ముందు పొద్దున్నే ఈ పువ్వులు చూడాలి. అసలు ఇది గార్లిక్ వైన్ పువ్వులు పూసినాయండి, అవి చూడాలి. ఇంకా కొత్తగా ఏమొచ్చినాయి, ఎలా ఉన్నాయి మొక్కలు పెట్టినాక అసలు మనకి ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది కదండి. ఊరెళ్ళి వస్తే పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ మొక్కల పరిస్థితి కూడా మీకు అంతేనా? సో ఇవాళ కొత్తగా ఏమున్నాయి గార్డెన్లో అనేది చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుందాము. ఇది చూసారా అండి, అసలు ఈ టమాటో మొక్క ఎంత పెరిగిందంటే మొత్తం ఇవన్నీ ఇప్పుడు కాపు వచ్చినాక తడవకు 1 kg కాయలు కాస్తాయి. అన్నీ ఉన్నాయి, అంత పెరిగిందనమాట. ఇప్పుడైతే కొన్ని అదిగోండి ఉన్నాయి, కోస్తున్నాను. ఇవి కోసేసి నాకు చూపిస్తానండి, ఎందుకంటే ఊరికే చాలా లెందీ అయిపోతుంది. ఒక్క మొక్క అయితే ఉంచుకోండి గార్డెన్లో. ఇది ఎక్కువ ఉంచొద్దు. కూరల్లోకి ఇవి సీడ్స్ ఎక్కువ ఉంటాయి కదండి, కూరల్లోకి వాడొద్దనే చెప్తారు. నేనైతే ఓన్లీ టమాటో రసానికి, సూప్కి, వాటికి వాడుకుంటాను. కొన్ని అసలు పండిపోయి రాలిపోయినట్టున్నాయి. ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ కుప్పలు తెప్పలు మొక్కలు వచ్చేస్తాయి. ఇదిగోండి మన గార్లిక్ వైన్ పూసింది. అయితే పూలన్నీ ఆల్రెడీ రాలిపోతున్నాయి. ఇదిగోండి కింద అన్నీ రాలిపోయినాయి, రోజు రాలిపోతున్నాయి అంట. మొన్న సంజనాకి వీడియో క్లిప్ అన్న తీసుంచమ్మా అని చెప్పాను. అసలు ఇవి ఇంతకు ముందే పూయాల్సిందండి. 2 years అవుతుంది పెట్టి. తర్వాత ఏంటంటే మొత్తం అన్నీ కూడా అసలు ఇగోండి మొండి చేసేసాయి. ఎప్పటికప్పుడు అవి తినేసేసాయి అనమాట. ఉడతలు తినేయటం ఎప్పుడును. చిగురులు వచ్చినట్టు తినేస్తున్నాయి. మరి ఆ ఉడతలకి ఎంత టేస్ట్ నచ్చిందో ఏమో. ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ మొగ్గలు ఇంకా చాలా ఉన్నాయి పూయటానికి రెడీగా. దీనిలో కూడా మనకి టమాటా మొక్కలు బీభత్సంగా వచ్చేసినాయి. ఇవన్నీ తీసేద్దాము, ఇన్నొద్దు మనకి. అసలు ఎన్ని మొక్కలు తీయాలంటే ప్రాణం పోతుందండి, ఇన్ని మొక్కలు మొలిసేసి. కానీ తప్పదు. ఏ వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళిపో, తడిగా ఉంది. పదమ్మా లాన్కి వెళ్ళు. నువ్వు గుడ్ గర్ల్ అమ్మా. పద, నువ్వు లాన్కి వెళ్తే మంచి మాట విన్నావు అనుకో, నేను ట్రీట్ ఇస్తా వచ్చినాక. దయట్రా వెళ్ళిపోదందా, కిందకి వెళ్ళిపోదందా. దా పద. చలో గుడ్ గర్లీ. ఇక్కడే ఉండు, అక్కడ కూర్చో వస్తున్నా. ఓకే, అక్కడ కూర్చో. పెద్ద కుదురుగల కోణం వెళ్ళి చూస్తుంది, అక్కడేం కూర్చోదు, అడ్డం పెడదాం. ఇది ముళ్ళ చెట్టు అండి. అంటే ఇది మా ముళ్ళొంకాయ అండి. అంటే మా సునీత్ తీసుకొచ్చింది. వాళ్ళకి ఊర్లో శ్రీకాకుళం దగ్గర నుంచి తీసుకొచ్చింది అనమాట గింజలు. ఆకుకి ఇట్లా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. పెద్ద కాయలు కాస్తాయి మేడం, ఒకటి 1/2 kg దాకా కాస్తాయి అని అంది. ఇక్కడ ఇప్పుడే మొదలయ్యిందండి కాపు. ఇంకా ప్రస్తుతం అయితే ఈ కొయ్యిట్లా చూద్దాము అని చెప్పి ఇక దీనికి చుట్టూతో చూసారు తోటకూర ఎట్ట మొలిసిందో. మొత్తం మన తోటలో ఇప్పుడు ఇక ఎక్కడ చూసినా మళ్ళీ తోటకూర మయం అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఈ తోటకూర కొంచెం కోద్దాము. కూర కావాలి, ఎలాగూ కూరగాయలు ఇంట్లో ఏమీ ఉన్నట్లేవు. గాజు పురుగులు బాగా వచ్చినాయి, ఆకులు వేయటం మూలంగా అనుకుంటా. అయిపోతాయిలేండి, కానీ మనకు కొంచెం మట్టిలో చేయి పెట్టాలంటే చిరాకుగా ఉంటుంది. ఇదిగోండి స్టార్ ఫ్రూట్స్ మొత్తానికి నా ఎదురు చూపు ఫలించింది. ఇప్పుడు నేను ఎందుకన్నా మరి నాకు స్టార్ ఫ్రూట్ మొక్క 3 సార్లు పెట్టాను. ఇది 4వ పెట్టిన మొక్క బతికింది. ఇదిగోండి కాయలు చూసారా ఎట్లా ఉన్నాయో. ఆకులా కాయలా అవి అర్థం కావు అన్నట్టుగా కాస్తాయి అన్నమాట. ఇదిగోండి చూసారా, ఈ చిన్న మొక్కే దాదాపుగా ఒక 30-40 కాయలు ఉన్నాయి. ఇంకా కొన్ని కోసుకుందామండి. ఇట్లా 1-2 అంటే అప్పుడు 4 కోసుకుంటే సరిపోద్ది. అబ్బాయి భలే వచ్చినాయి చూసారా.
ఇవి అంటే స్వీట్ అని చెప్పి ఇచ్చారు, చూద్దాము మరి తీగా ఉంటాయో అలా ఉంటాయో, అందుకని ఎక్కువ కొయ్యట్లేదు. పండుతాయేమో అంటే ఇంకా కలర్ వస్తాయేమో, మనకి ఫస్ట్ టైం కదా, చూద్దాం. ఇదిగోండి కొత్తిమీర చూసారా, మళ్ళీ మనకి కొత్తిమీర మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. ఇది మా సునీత పోసిందండి కొత్తిమీర అయితే మాత్రం. గింజలు అక్కడ ఉంటే చక్కగా తీసుకొచ్చి పోస్తుంది. అంటే నేను ఎలా వేస్తానో తెలుసు కదా, నా వీడియోస్ అన్నీ ఒకటి కూడా మిస్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఏమేమి చెప్తాను టిప్స్ అన్నీ చూసి దానికి అకార్డింగ్ అన్నీ చేస్తుంది. ఇక్కడైతే మాత్రం ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొద్దాము. వాస్తవానికి నాకు ఇప్పుడు ఇవాళ నేను చేసే వంటలో కొత్తిమీర అవసరం లేదు, కానీ కొంచెం కోసుకుందాం. అది అలా చిగురు కింద వేర్లు వదిలేస్తే చిగురు వస్తుంది కానండి, మనము మళ్ళీ గింజలు పోస్తే వచ్చినంత ఫాస్ట్గా రాదు, అంత ఒత్తుగా కూడా రాదు. యూజువల్గా నేను ఉంచను, తీసేస్తాను. కానీ ఇప్పుడు ఎలాగో అది స్టార్ ఫుడ్ దాంట్లో మళ్ళీ మెయిన్ కనుక అట్లా ఉంచేసాను, చూద్దాం పెరుగుతుందిలే అని. ఈ మొన్న మనం పెట్టుకున్న మొక్కలండి, సొరపాదులు అవి పెట్టాం కదా, ఇటు సైడ్ అన్నీ ఇటుకి ఎక్కుతాయి. ఇంకా ఇటు సైడు మనకి కొత్తిమీర, మల్లి చెట్లు ఇంకేమీ వేయొద్దు అని అనుకున్నాను. ఇది బై డిఫాల్ట్ మొలుస్తాయి కదా మనకు తోటకూర అన్ని చోట్ల, అలా మొలిసిన తోటకూర తీసేద్దాం వీటిని మొత్తం మొక్కలు వేర్లతో సహా. పసుపు కూడా ఎండిపోయిందండి, దీనికి నీళ్ళు పెట్టడం ఆపేయమని చెప్పాలి. ఇప్పుడు ఇవాళ అంటే వర్షం పడే ఇదిలో ఉంది కదా, ఇప్పుడు ఇవాళ ఏమి తీయొద్దు, కానీ 2 రోజులు ఆగి ఇది మొత్తం తవ్వేసేద్దాము, చూద్దాం. ఇందులోనే తోటకూర మొలిసింది. పసుపు మనకి ఈసారి బాగా వస్తుంది. మొత్తం అంతా ఇక దీనికి వాటర్ పెట్టారంటే కుళ్ళిపోతుంది ఇప్పుడు ఇక ఈ స్టేజ్లో. వాస్తవంగా తవ్వి తీసేయాలి ఇప్పుడు. తోటకూర చూడండి అన్ని పెద్ద పెద్ద మొక్కలన్నీ తీస్తున్నా, కానీ ఇప్పుడు ఇది పసుపు తవ్వేమంటే మొత్తం పోతాయి, సూర్యం అనిపిస్తుంది. పోయి మొన్న ఏం జరిగిందంటే మొత్తం కిచెన్ కంపోస్టు మొత్తం ఆ పెద్ద తొట్టులో అంతా అన్ని తొట్టుల్లోనూ నింపామన్నమాట. దాంతో ఇక తోటకూర గింజలు పడతాయి కదండి, మొత్తం అన్నిట్లోనూ మొలిసినాయి. ఇది మన జామ మొక్క అండి, గ్రో బ్యాగ్లో ఉంది చూడండి, పెట్టాను. అయితే మొన్న ఊరికి వెళ్ళేటప్పుడు కూడా నేను చిన్న మొక్కలన్నీ తీసే వెళ్ళానండి. అసలు ఇవి చూసారు ఎట్లా పెరిగిపోయినాయో, నాకు ఇంతంత పెరిగి నాకు ఇప్పుడేమో తీటాకు ప్రాణం ఒప్పట్లేదు, ఉంచితేనేమో జామ చెట్టు పాడైపోతుంది. ఏం చేయాలి చెప్పండి సలహా? ఎన్ని చేస్తాం, ఈ స్టార్ ఇవి అనుకుంటా, చెర్రీ టమాటోస్ అనుకుంటా, ఆకు చూస్తే అలాగే అనిపిస్తుంది. చెర్రీ టమాటోస్ని ఎక్కువ పెంచిన ఉపయోగం లేదు కదా, సో నిర్దాక్షిణ్యంగా ఈ లోపలి మొక్క అయిపోద్ది, తీసేయటమే. ఎక్కడన్నా ఖాళీగా ఉన్న చోట పెట్టేస్తాను మొక్కలు, దగ్గర పెట్టేసినా కానీ పెడదాం, చూద్దాం. చూసే పని లేదు, ఇది 100% చెర్రీ టమాటోనే. ఇది చూసారా అండి, నేను ఈ టబ్లో టమాటా మొక్కలు పెట్టాను, మొన్న తెచ్చినవి ఒక 2-3 పెట్టాను. అసలు ఇప్పుడు నేనేం మొక్కలు పెట్టానో నాకే తెలియదు అన్నట్టుగా ఇందులో టమాటా మొక్కలు ఇంకేంటేంటో విపరీతంగా వచ్చేసి ఉన్నాయి. వీటిని కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ముందైతే పెద్ద పెద్దగా ఉన్న తోటకూర అంతా తీసేస్తున్నాను. అసలు ఇంకా తోటకూర 4 స్టేజ్ల్లో కొయ్యొచ్చు అనమాట, అంత తోటకూర ఉంది కింద, అసలు అర్థం కాకుండా ఉందన్నమాట. ఇవన్నీ మధ్యలో ఇవంటారు చూడండి, ఇట్లా టప్ అని కొడితే లోపల టమాటో లాగా వస్తుంది. ఈ మొక్కలు ఒకటి, వీటిని కూడా సుతారంగా పెంచుతున్నారు చాలామంది, దానివల్ల చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని. నేనైతే ఎప్పుడు కాయలు కాసేదాకా ఉంచలేదండి. మరి నా ఫేవరెట్ సెక్షన్ అనమాట. మొన్న నిమ్మకాయలు కోసాం కదండి, ఇవ్వండి మళ్ళీ పెద్ద అయినాయి. అసలు మెయిన్ ఎప్పుడు 360 రోజులు ఇవి అన్ని స్టేజ్ల్లోనూ ఉంటాయి. చూసారా, అది పూత పింద ఉంది, ఈ సైజు పింద ఉంది కదా, మళ్ళీ చిన్న పింద ఇక్కడ చూడండి. ఇట్లా అన్ని స్టేజ్ల్లోనూ 365 రోజులు ఉంటాయి అన్నమాట కాపు. ఇక్కడ పండిని ఉన్నాయి చూడండి. ఇది పాపం దీనికి ఏదో అయ్యింది, ఇది కొంచెం కొమ్మ కూడా కట్ చేసేద్దాం. ఇదిగోండి, ఇది కూడా గుత్తి కట్ చేసేద్దాము. ఇంకా మళ్ళీ దీనికి అరే గుత్తి చూపిద్దామంటే మీకు చూసారా ఎట్లా అయిందో. ఇగోండి సైజు కూడా చూసారా చక్కగా వచ్చినాయి. ఈ సైజు రావాలి ఇవి. అదే నేలలో ఉంటే కనుక ఇంకా కొంచెం పెద్దవి అవుతాయి అనమాట. ఇగోండి ఇక్కడ ఇంకా కింద కూడా ఇట్లా పండినవి ఉన్నాయి. వీటిని ఏం చేద్దామంటే కొంచెం కొమ్మలన్నీ ట్రిమ్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైము దాని దగ్గర నుంచి కొత్త చిగురులు వచ్చి
చక్కగా బలంగా వస్తాయి అన్నమాట. ఇది దీనికి అవ్వట్లేదు, మంచి కట్టర్తో కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇదిగోండి ఇట్లా ఈ కోసేద్దాము. ఈ కొమ్మ కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ దానికి మళ్ళీ చూసుకుని అవతలేపు నన్ను వేరే చిగురులు వచ్చి దానికి మొగ్గలు ఉంటే కనుక కట్ చేసుకోవద్దు. అట్లా నాది ఇంకొక నిమ్మ మొక్క అండి. ఇది ఏంటో ఆల్రెడీ చూపించానో లేదో నాకు గుర్తులేదు. నాకు సంతోషం అన్నమాట. అట్లా ఇది దీనికి సూది లాగలేదు నిమ్మ. ఇది మరి సీడ్లెస్ నిమ్మనే ఇచ్చారు. ఇదిగోండి ఇట్లా మనకి కాయలైన వాటిని కొమ్మల్ని కట్ చేసేసుకుంటూ ఉంటే గుబురుగా పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. శంఖం పూలు మొక్కలు పెట్టాం కదండి, 2 రకాలు ముద్ద శంఖం పూలు బాగానే బతికినాయి చక్క. నేను ఇదిగోండి ఇట్లా రెక్టాంగిల్ కుండీలో పెట్టాను. ఇవి ఇటు సైడ్కి ఎక్కించాలన్నమాట. ఇదంతా ఎక్కిస్తే నాకు ఇంకా పూజకి టెన్షన్ లేకుండా మంచిగా రోజు పూస్తాయి ఇవైతే అసలు. అలాగే పూజ అయినాక దేవుడి దగ్గర 4 పూలు తెచ్చుకుని మనము టీ చేసుకోవచ్చు అన్నమాట. అది ఇది కూడా ముద్దవే. ఈ తీగలు పారుతున్నాయి ఇప్పుడే. ఇంకా ఇటు సైడ్ ఇది సరి చేసుకుని దీనికి కట్టేస్తాను. సాయంత్రం మళ్ళీ పైకి వస్తే కానీ పనులన్నీ అవ్వవు. ఇంకా తోటకూర కూడా చాలా వాటిలో డిస్టర్బ్ చేస్తూ ఉందండి. అవంతా తీసేయాలి. ఇదండి పొద్దున్నే సంతోషం. తోట ఎలా ఉందో చూసుకుంటే అదొక తృప్తి అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళే టైం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. అక్కడ టమాటోలు అవన్నీ ఉండయి అని చెప్పారు వీళ్ళు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. ఫోన్లో ఫాలోఅప్ చేస్తూనే ఉంటాను నేను. అదనమాట సంగతి. మీరు కూడా ఇంతే ఉంటుందా? మీకు కూడా ప్రాణం అంతా మొక్కల మీదే ఉంటుంది కదా మనం ఎక్కడికన్నా వెళ్ళినా కానీ. నాకైతే అంతేనండి. ఇది దీనికి ఏం పేరు పెడదామంటే జంబో మందారం అందుకంటే ఏనుగు చెవు మందారం అనొచ్చు. ఇంత వస్తుంది పెద్దవి. చక్కగా 2 పువ్వులు పూస్తాయండి. ఇవాళ ఓపెన్ అయిపోతాయి కాసేపటికి. మళ్ళీ పైకి ఎక్కలేను కనుక కోసేసుకుందాము. ఇవి క్యాట్స్క్లా కూడా పూసినాయి అంటండి. ఇవి రాలిపోయినాయి కానీ అవి ఒంటి కింద కనిపిస్తున్నాయి కదా, క్యాట్స్క్లా కూడా పూసినాయి అంట. ఎక్కువ మనం కూరగాయలు ఏం కోసుకోలేదు కానండి ఈ సంతోషం అనమాట. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా బుట్ట. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మరి మీకేమనిపించింది? నాకులాగా ఆలోచిస్తారా అసలు మీరు ఎవరన్నా? అంటే ఇప్పుడు ఇన్ని మొక్కలు పెరుగుతాయి, తీసేయాలి అంటే అంత కష్టం అవుతుంది. నాకులాగా మీరు కూడా ఆలోచిస్తారా ఏంటనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.